హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము రవ్వ లడ్డూలు తయారు చేసుకుంటున్నాం. ఈ రవ్వ లడ్డు నార్మల్ రవ్వ లడ్డు కన్నా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఈ రవ్వ లడ్డూను మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం. అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. ముందుగా మనం ఈ రవ్వ లడ్డు తయారు చేసుకోవడానికి ఇలా 2 కప్పుల దాకా సన్న రవ్వ తీసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వని ఇలా ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇప్పుడు మనము ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1 కప్పు దాకా పంచదార తీసుకోవాలి. అలానే సేమ్ అదే కప్పుతో పావు కప్పు దాకా నెయ్యి తీసుకోవాలి. అలానే ఎండు కొబ్బరి పొడి 2 స్పూన్లు దాకా తీసుకోవాలి. ఇప్పుడు మనము 10 దాకా కాజు బాదాంలు తీసుకోవాలి. వీటన్నిటిని ఇలా మనము సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనము రవ్వ లడ్డు తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఈలోక పెనం పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి నెయ్యి వేసుకోవాలి. అలానే కాజు బాదాంలు వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ కాజు బాదాంలు కూడా చక్కగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న రవ్వను కూడా వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ రవ్వను మనము ఫ్రై చేసుకునేటప్పుడు మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వను చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ రవ్వ అంతా మనకు బాగా ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది కదా, అప్పుడు దాకా మనము మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ రవ్వ అంతా చక్కగా ఫ్రై అయిపోయి కలర్ కూడా కాస్త చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇలా ఈ రవ్వ లడ్డూలో మనము ఎండు కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల రవ్వ లడ్డు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా మనము ఎండు కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మరి ఎక్కువసేపు ఫ్రై చేసామనుకో ఆ ఎండు కొబ్బరి అంతా కలర్ చేంజ్ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా అంతా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకుందాం. ఈ లోపల మనము ముందుగానే పంచదార తీసుకున్నాం కదా, పంచదారని ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలానే ఇందులోకి 2 ఇలాచీలు కూడా వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా మనము బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పంచదార పౌడర్ని ఇలా ఒక బౌల్లోకి వేసుకుందాం. చూసారు కదా, ఈ పంచదార పౌడర్ని అంతా ఇలా మనము బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా. అలానే మనము ముందుగానే రవ్వను కూడా వేయించి పెట్టుకున్నాం కదా. రవ్వ అంతా చల్లారిన తర్వాత రవ్వను కూడా ఇలా మనము మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత వరకు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అంతా మనము బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రవ్వను మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పంచదార పౌడర్లోకి వేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ రవ్వనంతా మనము వీలైనంత వరకు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అంతా గ్రైండ్ చేసుకుని ఇలా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పంచదార అలానే ఈ రవ్వ అంతా బాగా కలిసేలాగా ఇలా ఒకసారి అంతా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. మనము ముందుగానే రవ్వను వేయించుకునేటప్పుడు అందులో కాజు బాదాంలు కూడా వేసుకున్నాం కదా, అవి కూడా చక్కగా ఫ్రై అయిపోయి ఇందులో మనము గ్రైండ్ చేసుకోవడం వల్ల ఈ రవ్వ లడ్డుకు మరింత టేస్ట్ని ఇస్తుంది. చూసారు కదా, ఈ విధంగా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము రవ్వ లడ్డూను తయారు చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కొద్ది కొద్దిగా ఈ పిండిని తీసుకుంటూ ఈ విధంగా మనము రవ్వ లడ్డూలు చుట్టుకోవాలి. రవ్వ లడ్డు సరిగ్గా రాకపోతే అందులో కావాలంటే 2 స్పూన్లు దాకా పాలు వేసుకోవచ్చు. ఇక్కడ నేను పాలు అలానే నెయ్యి ఏమీ వేసుకోలేదు. మనం ముందుగానే రవ్వను వేయించుకునేటప్పుడు అందులో నెయ్యి వేసుకున్నాం కదా, అదే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మనము రవ్వ లడ్డూను తయారు చేసుకోవాలి. రవ్వ లడ్డు తయారు చేసుకునేటప్పుడు చేతులు కాస్త అతుక్కున్నట్లు అనిపిస్తే కొద్దిగా మనము చేతులకు నెయ్యి అప్లై చేసుకొని ఈ విధంగా రవ్వ లడ్డూలు తయారు చేసుకోవాలి. ఈ రవ్వ లడ్డు మరింత కలర్ఫుల్గా కనిపించడం కోసం ఎండు ద్రాక్షను పెట్టుకొని ఈ విధంగా మనము రవ్వ లడ్డూలు చుట్టుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఈ రవ్వ లడ్డూలన్నీ చుట్టుకొని ఇలా ఒక ప్లేట్లోకి పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి, చాలా సింపుల్గా టేస్టీగా మనము రవ్వ లడ్డూలు తయారు చేసుకున్నాం కదా. ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి.